నామములో ఒలివ మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. బాగున్నారా? మీ కుటుంబము, మీ పిల్లలందరూ బాగున్నారు కదా? మీరు క్షేమంగా ఉండాలని యేసు ప్రభు పేరిట మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుడి యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. విషయం ఏంటంటే, దేవుడు ప్రతి మానవుని పట్ల ఒక ఆలోచన కలిగి ఉంటాడు, ఒక తలంపు కలిగి ఉంటాడు. అయితే దేవుని తలంపు మన జీవితంలో ఎందుకు నెరవేర్చబడలేకపోతుంది, కారణం ఏంటి అనేది మనం దేవుని వాక్యమును పరిశీలన చేసినప్పుడు బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. రాజు లేడు, రాజు కావాలని ప్రజలు కోరుకున్నప్పుడు ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడి సౌలును రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత తన రాజ్యాన్ని సక్రమంగా పరిపాలన చేయాలి, తన రాజ్యములో ఉన్న ప్రజల యొక్క క్షేమం కోరి పరిపాలన జరిగించవలసినటువంటి ఈ రాజు ప్రవక్త అయిన సమూయేలు రాకపోవటం చూసి సమూయేలు చేయవలసినటువంటి పనిని ఈ రాజు చేశాడు. తనంతట తానే సాహసించి ఆయన చేసినటువంటి పనికి సమూయేలు వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు దేవుడు? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపడుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుడు ఏమని తలచాడు? సౌలు యొక్క రాజ్యమును ఇశ్రాయేలీల మీద స్థిరకాలముగా ఉండాలని దేవుడు ఆలోచించాడు, తలచాడు. కానీ దేవుని యొక్క ఆలోచనను తారుమారు చేశాడు. తారుమారు చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు తనకిచ్చినటువంటి పనిని, తనకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చకపోవటం వలన చాలామంది జీవితాల్లో కూడా ఎందుకు పరిస్థితులు తారుమారవుతున్నాయి, ఎందుకు సరైన విధముగా లేకపోవడానికి కారణం, ఎందుకు సమాధానం లేకపోవడానికి, కుటుంబాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు. కారణం ఏంటంటే, దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చకపోవడం. కుటుంబంలో కూడా భర్త ఏం చేయాలనేది దేవుడు చెప్పాడు, భార్య ఏం చేయాలని దేవుడు చెప్పాడు, పిల్లలు ఏం చేయాలని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేరకపోవటం వలన అలజడి జరుగుతూ ఉంది, నెమ్మది లేని పరిస్థితి జరుగుతూ ఉంది, ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇదిగో దేవుడు ఆలోచించాడు, కానీ తనకు మళ్ళా ఆ రాజ్యమును వేరే వ్యక్తికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం ఉంది. దేవుడు తన చిత్తానుసారమైన మనిషిని ఎన్నుకున్నాడు. అందుకని మన జీవితంలో దేవుడు ఆలోచించినటువంటి ఆలోచన మన జీవితం జరగాలి అంటే మనము ఆయన మనకు అప్పగించినదేదో ఫస్ట్ మనం గుర్తించాలి, మనం చేయవలసినదేదో మనం గుర్తించాలి. అది ఉద్యోగమైనా కావచ్చు, అది కూలిపోయినా కావచ్చు, వ్యవసాయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క పనిని దేవుడు అప్పగించినప్పుడు ఆ ప్రకారంగా చేసుకున్నప్పుడు మానవులను దీవిస్తూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఒక మాట రాయబడింది యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట వినగలిగితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు అని ఒక వాగ్దానము దేవుడు ప్రామిస్ చేశాడు. ఈ సమయంలో ఉదయకాలంలో నేను మీకు సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవుని యొక్క నీకిచ్చిన పనేందో గుర్తించు. ఫస్ట్ నువ్వు చేయవలసిన పనేంది, అది సంఘములైనా కుటుంబములైనా ఎక్కడైనా నాకు ఇచ్చిన పనిది, ఆ పనిలో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నిజాయితీగా ఉండగలుగుతున్నావా? యథార్థంగా ఉండగలుగుతున్నావా? ఎలా ఉంటున్నావో ఒక్కసారి మన ఆత్మను పరీక్షించుకోవాలి. అలా లేకపోతే నువ్వున్న స్థానము నుంచి నిన్ను తొలగించి ఆ స్థానంలో ఇంకొకళ్ళు తీసుకొని వస్తానని ఈ వాక్య భాగంలో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధముగా ప్రతి ఒక్కరం మనకు అప్పగించిన పని చేయటానికి, అందులో నిమగ్నమై ముందుకు వెళ్ళటానికి, దేవుని సంతోష పెట్టే విధముగా జీవించగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని దీవెన మనం పొందుకుంటాం. దేవుని దృష్టిలో మంచివాడిగా ఉండడానికి దేవుడు తెలివిని, జ్ఞానమును, ఆనందమునిస్తానని దేవుని వాక్యం రాయబడింది. అవి మనకు అనుగ్రహించబడాలంటే దేవుని దృష్టికి ఏ విధముగా ఉంటున్నాం, దేవుని దృష్టికి ఏ విధంగా బ్రతుకుతున్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం అన్నది ఒకసారి ఆలోచించి మరి మన మనసును పరీక్షించుకొని
మన జీవితాలు సరిదిద్దుకొని మనల్ని దేవుడు ఎందుకు ఏ పని చేయమన్నాడో గుర్తించి ఆ పనిలోని నిమగ్నమై ఉండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మరి వలివా మినిస్ట్రీ ప్రేక్షకులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాను. ఈ వర్తమానం విన్న బిడ్డలు దీవించబడాలి ప్రభా. మీరు ఏదైతే మాకు అప్పగించారో, ఏ స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచారో, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నుకున్నారు, నీవు మాకు ప్రభువా గుర్తించి మాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆందోళన ఉన్న కుటుంబాలను, కలవరంతో ఉన్న కుటుంబాలను నెమ్మదిపరచండి. ఆదరణ లేకుంటున్న కుటుంబాలను ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. మా దేశం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాల్లో సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి. ప్రతి ఒక్క నెమ్మది, ఆనందాన్ని, సంతోషాన్ని దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దీవించబడడానికి సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.